సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్ల బాలుపై హైకోర్టు తీర్పును సవాల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారని 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్లు కొట్టేసి పలు మార్గదర్శకాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. సోషల్ మీడియా పోస్టులపై మెకానికల్గా కేసులు నమోదు చేయొద్దని పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేసింది హైకోర్టు. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. హైకోర్టు తీర్పును అభినందిస్తున్నామని, మార్గదర్శకాలు ఇవ్వటంలో తప్పేం లేదని తెలిపింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్ల బాలుపై హైకోర్టు తీర్పును సవాల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారని 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్లు కొట్టేసి పలు మార్గదర్శకాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. సోషల్ మీడియా పోస్టులపై మెకానికల్గా కేసులు నమోదు చేయొద్దని పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేసింది హైకోర్టు. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. హైకోర్టు తీర్పును అభినందిస్తున్నామని, మార్గదర్శకాలు ఇవ్వటంలో తప్పేం లేదని తెలిపింది సుప్రీంకోర్టు.